ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇద్దరం దేవుడు మనకిచ్చిన నూతనమైనటువంటి ఒక వాగ్దానం, అది 9వ కీర్తన 8వ లేఖనము. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. దేవుడు స్పష్టంగానే మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ లోకమునకు తీర్పు తీర్చేవారు ఎవరున్నారు? ఈ లోకమునకు తీర్పు తీర్చేవారు ప్రభువులు వారు ఉన్నారు. మరి ఆ ప్రభువుల వారికి మనం లోబడుతున్నామా? ఒక్కసారి ఆలోచించాలి. సర్వలోకమునకు తీర్పు తీర్చుటకు ప్రభువు అయి ఉన్నాడు. మనలో ఉన్న దుర్మార్గునికి తీర్పు తీర్చుకునే ఆ కృపను నాకిమ్ము అని ఏ దినమైనా దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నామా? లేదు. ఎందుకు అలాగా? సర్వలోకంలోని మనుషులందరూ కూడా వారి వారి స్వలాభం చేత దేవుణ్ణి మర్చిపోయి ఈ లోకమే నాది అనే అతిశయంతో గర్వంతో వెర్రవేగడం వల్లనే మరి ఈ లోకం వైపే తిరిగి ఉన్నాం. లోకము మనం ఆశ్రయిస్తున్నాము కానీ సర్వలోకనాథుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు కూడా ఆశ్రయించడం లేదు. అందుకే మన యొక్క నీతిని బట్టి సర్వలోకమునకు తీర్పు తీర్చుటకు ప్రభువులు వారు ఉన్నారు. మరి ఇక ముందైనా సరే ఆ ప్రభువుల వారికి లోబడేవారుగా ఉండి ఆయన తీర్పుకు లోబడేవారుగా ఉన్నామో లేదో ఒక్కసారి ఆలోచించినట్లయితే ఏ దినం నుండి అయినా సరే ఆయన ప్రార్థనలో మనం అందరం కూడా ఏకీభవిస్తాం. మరి అందరూ తలలు వంచండి. మరి ఆయన యొక్క ప్రార్థనలో ఏకీభవించడానికి అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో ఉండాలని ప్రభువుల పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు ఎనలేని వందనములు, స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డలమైనటువంటి వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సర్వలోకమునకు తీర్పు తీర్చుటకు ప్రభువులు వారు ఉన్నారు. మరి ఆ ప్రభువుల వరకు లోబడే వారిగా మేము ఉండాలని, మీ యందు నీతిమంతులుగా బ్రతకాలని ఆశ కలిగినటువంటి మా ప్రాణములను మీరు తృప్తిపరచమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.